అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అయితే గురుగారు, మరి ఇప్పట్లో పురోహితులు కానివ్వండి, అర్చకులు కానివ్వండి, ఏ దోషం ఉన్నా సరే హోమాలు లేకపోతే నవగ్రహ పూజలు చేస్తే ఖచ్చితంగా పోతుంది అంటారు. మరి దాని గురించి ఏమంటారండి? ఈ పితృదోషం, స్త్రీ శాపం, దేవతాశాపం ఏవైతే ఉన్నాయో ఆ వంశంలో వాళ్ళు అదే చెప్తున్నారు. ఎన్ని హోమాలు చేసినా వాటి ఫలితం రావాలి అంటే మొట్టమొదటిగా గోకర్ణంలో ఈ మోక్షనారాయణ బలి పూజ చేయించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు చేసేటువంటి ఫలితానికి 100కి 100% ఫలితం వస్తుంది. లేకపోతే 100% కష్టం పెడితే ఒక 10%, 20% ఫలితం వస్తుంది అంతే. అంతమించి అయితే రాదు. ఇది ఎవరు చేస్తే బాగుంటుంది అంటారండి? అసలు ఎవరు అర్హులు అంటారు చేయడానికి? ముఖ్యంగా తండ్రి ఉన్నవాళ్ళు ఈ పూజ చేయకూడదు. తండ్రి మాత్రమే చేయాలి. ఇప్పుడు తండ్రికి ఒక నలుగురు కొడుకులు ఉన్నారు. నలుగురు కొడుకులు, ఈ కొడుకులు ఎవ్వరు కూడా చేయడానికి లేదు. ఇదేంటంటే ఈ మోక్షనారాయణ బలిలో పిండ శ్రాద్ధం చేస్తారు. త్రిపిండి శ్రాద్ధం అంటారు. దాన్ని పితృపితామహి ప్రపితామహీనాం అనేటువంటి శబ్దం వస్తుంది. కాబట్టి తండ్రి అంటే కొడుకు పెట్టడం వల్ల తండ్రి బ్రతుకున్నప్పుడు తండ్రి పిండం ఎలా పెడతాడు? పనికిరాదు కదా. కాబట్టి తండ్రి చేయటం ద్వారా కొడుకులకందరికీ కూడా ఫలితాన్ని అందించవచ్చు. అలాగే ఇంట్లో పెళ్ళైపోయి వెళ్ళిపోతుంది అమ్మాయి. అమ్మాయికి కూడా పితృదోషం ఉన్న వంశంలోనే పుట్టింది. మరలా పితృదోషం ఉన్న వంశానికి వెళ్ళిపోయింది. కాబట్టి అమ్మాయి వాళ్ళ మామగారు ఎవరైతే ఉంటారో ఆయన చేయాలి. మామగారు లేకపోతే భర్త చేయవచ్చు. అలాగే తండ్రి లేదు, తండ్రి లేకపోతే కొడుకులు చేయవచ్చు. ఆడవాళ్ళు ఎవరు చేయకూడదు అంటారండి? ఆడవాళ్ళు చేయకూడదు అంటే పిండ శ్రాద్ధం అనేది ఆడవాళ్ళు పెట్టకూడదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే దానికి ప్రత్యామ్నాయం ఏమన్నా ఉందా అని చాలామంది అడుగుతుంటారు. అలాగే ఇప్పుడు తండ్రి ఉంటాడు, ఒక 90 ఏళ్ళ వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు వృద్ధులైపోయి వాళ్ళు కదలలేక ఇక్కడ నుంచి అక్కడ అంత దూరం వెళ్ళి చేయించుకోవడానికి అవకాశం లేక, అలాగే మగపిల్లలు లేక ఆడపిల్లలు మాత్రమే ఉన్నవాళ్ళు ఈ దోషం పోవాలంటే ఏం చేయాలి, మరి ఎట్లా చేయాలి అనేటువంటి ఒక పెద్ద సమస్య ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే తండ్రి ఉండి తండ్రిని కూడా తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళు, ఆడపిల్లలు మాత్రమే ఉండి మగపిల్లలు లేకుండా ఆడపిల్లలు ఈ దోషం నివారణ కలగాలి అనుకునేటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక బ్రాహ్మణ్ణి మనం తీసుకుంటే, ఎవరైతే పూజారి చేస్తున్నారో ఇంకో ఎక్స్ట్రా బ్రాహ్మణుడు అంటే మన తండ్రి స్థానంలో ఆ బ్రాహ్మణ్ణి కూర్చోబెట్టి ఆయనకి అధికారం ఇస్తారు. అర్త్విగ్వర్ణం అంటారు. ఆయనకు అధికారం ఇచ్చి, అయ్యా మాకు ఈ దోషం ఉంది కాబట్టి మీరు మా తండ్రి స్థానంలో ఉండి ఈ పూజ చేసి పెట్టండి అని చెప్పి ఒక బ్రాహ్మణ్ణి కూర్చోబెట్టి అతనితో చేయించడం అనేది ఒక విధానం ఉంది. దాని ద్వారా కూడా అదే సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. ఇంకొకటి, కొంతమంది ఇక అమెరికాలో ఉండేవాళ్ళు వీళ్ళు కొంతమంది ఉన్నారు, ఆన్లైన్లో చేయించుకుంటున్నారు, ఫలితం వస్తుంది. కానీ ప్రత్యక్షంగా మనం ఉండి చేయించుకునేదానికి వేరు ఉంటుందండి. అంతే కదా. ఇప్పుడు మనం ఉంటే చేయించే బ్రాహ్మణు కూడా ఒక శ్రద్ధ వస్తుంది. భయం కాదు, అది శ్రద్ధ. అరే ఇంత దూరం వచ్చారు చేయించుకుంటున్నారు, మనం కూడా శ్రద్ధగా చేద్దాం. ఆన్లైన్లో చేస్తారు, శ్రద్ధగా ఉండి చేస్తారు, బ్రాహ్మణ గురించి చెప్పి చేస్తారు. కానీ దానికంటే కూడా మన సొంతగా మనం వెళ్ళి చేసుకోవడం అనేది ఉత్తమం. నిజానికి గురుగారు, ఈ పితృదోషాల గురించి ఆడవాళ్ళ అంటే ఆడవాళ్ళని కనుక ఏడిపిస్తే ఇన్ని సమస్యలు వస్తాయని చెప్పి చాలామందికి తెలియదు గురుగారు. వీటన్నిటి గురించి వివరించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.